ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి పటంచెరు నియోజకవర్గంలోని పాషా మైలారం పారిశ్రామిక వాడలో 2 రోజుల క్రితం జరిగినటువంటి భారీ అగ్ని ప్రమాదంలో ఇప్పటి వరకు కూడా ఇంకా పూర్తి స్థాయిలో శవాల వెలికితీత కార్యక్రమం ఇంకా జరగలేదు. అయితే ఈ శవాలకు సంబంధించిన ఆచూకీ కోసం మాత్రం ఆ బంధువులంతా కూడా వేచి చూస్తున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ఇంకా సుమారు 10 మందికి సంబంధించిన ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. అయితే అక్కడ మాత్రం పూర్తి స్థాయిలో ఆ ప్రాంతం అంతా కూడా బూడిద కుప్పలుగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. అక్కడి నుంచి చెత్తా చెదారం అంతా తొలగించి వేసి అక్కడ ఉన్నటువంటి కాలిపోయినటువంటి వస్తువులన్నింటినీ తొలగించి వేసిన కార్యక్రమం ముగిసిపోయినప్పటికీ కూడా అక్కడ గుర్తుపట్టే దశలో ఏ ఒక్క శవం కూడా లభించలేదు. అయితే అక్కడ కేవలం బూడిద మిగిలిపోయినటువంటి పరిస్థితి ఉంది. కొన్ని బొక్కలు మాత్రం అక్కడ లభ్యమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇవి ఎవరికి సంబంధించినవి అనే విషయాల మీద ఇంకా అధికారులు ఇదమిద్దంగా స్పష్టంగా చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా అందుకు సంబంధించినటువంటి బంధువులు మాత్రం ఇంకా సుమారు 10-15 మంది ఇంకా తమ వాళ్ళు ఆ ఫ్యాక్టరీకి వచ్చి పనిలోకి వచ్చినటువంటి తమ వాళ్ళు ఇంకా ఇంటికి తిరిగి రాలేదని చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ఇంకా 10-16 మందికి సంబంధించిన ఆచూకీ లభ్యం కావాల్సిన అవసరం ఉందని చెప్పి అధికారులు భావిస్తూ ఉన్నారు. అందుకు సంబంధించి ఎట్లా వాటిని గుర్తించాలనే విషయాల మీద మాత్రం ఇంకా వాళ్ళు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా బూడిదగా మారిపోయినటువంటి ఆ శవాలకు సంబంధించి DNA టెస్టుల ద్వారా వాటిని పూర్తి స్థాయిలో గుర్తించడానికి కూడా అవకాశం లేనటువంటి నేపథ్యంలో వాటి పరిస్థితి ఏమిటనే విషయాల మీద అధికారులు తలపట్టుకుంటున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇప్పటివరకే సుమారు ఈ ఘటనలో 52 నుంచి 53 మంది మృతి చెందినట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటివరకు 42 మందికి సంబంధించిన శవాలు మాత్రం ఇంకా లభ్యమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇంకా ఈ 10-12 మందికి సంబంధించిన గుర్తింపు కార్యక్రమం అయితే జరుగుతూ ఉన్నది. ఇంకా అక్కడ లభించినటువంటి ఆ బూడిద కుప్పలో లభించినటువంటి బొక్కలు కావచ్చు, వాటికి సంబంధించిన శకలాలు కావచ్చు, వీటిని బట్టి మాత్రం ఇంకా వాటికి సంబంధించిన గుర్తింపు కార్యక్రమం ఇంకా పూర్తి కాలేదు. అయితే అక్కడ జరుగుతున్నటువంటి సహాయక చర్యల పట్ల మాత్రం అక్కడికి వస్తున్నటువంటి కార్మికులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. తమ వాళ్ళను గుర్తించి తమకు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. పోలీసులు కూడా పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పి వాళ్ళంతా కూడా కార్మికుల కుటుంబాలు, చనిపోయిన వాళ్ళకు సంబంధించిన కుటుంబాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చిపోయినప్పటికీ కూడా అధికారులు పూర్తి స్థాయిలో చలనం కనిపించలేదు. కొంతమేరకు వాళ్ళు సహాయక చర్యలు ముమ్మరం చేసినప్పటికీ కూడా ఆ శవాలకు గుర్తింపు చేసేటువంటి విషయంలో మాత్రం ఇంకా ప్రభుత్వ యంత్రాంగం స్పష్టమైనటువంటి వ్యవహారం చేయలేదనే ఒక అవగాహన మాత్రం కనిపిస్తుంది. మొత్తానికి అక్కడ జరుగుతున్న వ్యవహారాల పట్ల మాత్రం అటు కార్మికులకు సంబంధించిన బంధుమిత్రులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం అక్కడ కనిపిస్తూ ఉంది. ఇక గుమ్మడిదలలో డంప్ యార్డుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతూ ఉన్నది. ముఖ్యంగా నల్లవెల్లి ప్యారానగర్ ప్రాంతానికి సంబంధించిన ప్రజలంతా కూడా గత 148 రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అక్కడ డంప్ యార్డు ఏర్పాటు చేయవద్దని చెప్పి వాళ్ళు ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించి డంప్ యార్డు ఏర్పాటు చేసేందుకు ఇచ్చినటువంటి జీవోని రద్దు చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి ఈరోజు హుస్నాబాద్లో శాతవాహన యూనివర్సిటీకి సంబంధించిన వైస్ ఛాన్సలర్ పర్యటించారు. అక్కడ ఏర్పాటు చేయబోతున్నటువంటి ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. ముఖ్యంగా పాలిటెక్నిక్ కళాశాలకు సంబంధించిన ఆవరణలోనే అక్కడే ఈ ఇంజనీరింగ్ కళాశాలను కూడా ఏర్పాటు చేయాలనే ఒక ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు, అక్కడ ఉన్నటువంటి వసతులను ఆయన పరిశీలించడం జరిగింది. ఈ సంవత్సరమే సుమారు ప్రతి సెక్షన్స్లో 60 స్థానాలకి సంబంధించిన విద్యార్థులను భర్తీ చేయడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అక్కడికి వచ్చి శాతవాహన యూనివర్సిటీకి సంబంధించిన వైస్ ఛాన్సలర్ ఆ ప్రాంతాన్ని అంతా కూడా పరిశీలించడం జరిగింది. అయితే కేవలం ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేసే దిశగా కేవలం ఒక చిన్న ప్రాంతంలో అక్కడ ఏర్పాటు చేయడం పట్ల ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళంతా కూడా హుస్నాబాద్ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఇటు సిద్దిపేట జిల్లాకు సంబంధించిన వాళ్ళు మాత్రం కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొన్నది. ఎలాంటి వసతులు లేకుండా, ఎలాంటి ల్యాబ్ సౌకర్యాలు లేకుండా, ఎలాంటి వాటికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా ఇక్కడ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేస్తే విద్యార్థులకు తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుందని చెప్పి ఒకవైపు మాత్రం కొంత ఆందోళన వ్యక్తం అవుతున్నప్పటికీ మొత్తానికి ఇక్కడ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు మాత్రం అటు అధికారుల వైపు నుంచి, వైస్ ఛాన్సలర్ నుంచి, శాతవాహన యూనివర్సిటీ నుంచి మాత్రం చర్యలు జరుగుతూ ఉన్నాయి. ఇక సిద్దిపేటలో పీడిఎస్యుకు సంబంధించిన వాళ్ళంతా కూడా ఈరోజు
డిగ్రీ కళాశాలను మూసివేశారు. ముఖ్యంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా డిగ్రీ కళాశాలలకు సంబంధించిన తరగతులను ఈరోజు బహిష్కరించడం జరిగింది. పీడీఎస్యు 3 రోజుల పాటు ఈ బహిష్కరణ కార్యక్రమాన్ని కొనసాగిస్తుంది. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించిన డబ్బుని డిగ్రీ కళాశాలలకు విడుదల చేయకపోవడం వల్ల పేద విద్యార్థులకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతున్నదని, దీని ఫలితంగా డిగ్రీ కళాశాలల్లో పేద విద్యార్థులను చేర్చుకోవడానికి యాజమాన్యాలు ముందుకు రావడం లేదని చెప్పి ఒకవైపు వాళ్ళు ఆరోపిస్తున్నారు. మరోవైపు గత 2 సంవత్సరాలుగా వీళ్ళకి ₹1 కూడా రాకపోవడంతో డిగ్రీ కళాశాలన్నీ కూడా అప్పుల పాలై కళాశాలను నిర్వహించలేనటువంటి పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో 3 రోజుల నిరవధిక బంద్కు వాళ్ళు పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా అటు ఇంజనీరింగ్ కళాశాలలు కావచ్చు, డిగ్రీ కళాశాలలు కావచ్చు, యూనివర్సిటీస్ కూడా బంద్ చేయాలని చెప్పి పీడీఎస్ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి డిగ్రీ కళాశాలలు, సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి డిగ్రీ కళాశాలలు కూడా మూతపడినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇక సిద్దిపేట 23వ వార్డులో ఆషాఢ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ మంజుల రాజనర్స్ పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ సందర్భంగా గోరింటాకు ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆషాఢ మాసంలో మహిళలంతా కూడా గోరింటాకు పెట్టుకోవడం అనేది ఒక ఆచారంగా వస్తున్నది, సంప్రదాయంగా వస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఆ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో మహిళలంతా కలిసి అక్కడ ఆషాఢ ఉత్సవంతో పాటు గోరింటాకు ఉత్సవాన్ని కూడా ఘనంగా నిర్వహించారు.